తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 30వ తారీఖు గురువారం 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, బంగారము కంటెను తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. మరొక అద్భుతమైన ఉదయమునిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 19వ కీర్తన ద్వారా దావీదు గారు మాట్లాడుతున్న విషయాలు, యెహోవా న్యాయ విధులు సత్యమైనవని, అంటే ఆయన నియమించిన విధులు అవి సత్యమైనవి, అందులో సత్యము ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, బంగారం కంటెను తేనె కంటెను. ఈరోజు అతి ప్రాముఖ్యమైనది, విలువైనది బంగారం. బంగారం ఒక ప్రక్కన పెట్టి దేవుని న్యాయ విధులు ఒక ప్రక్కన పెడితే న్యాయ విధులే గొప్పవనే సంగతిని జ్ఞాపకం చేస్తూ, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. తేనె కంటే జుంటె తేనె దారల కంటే యెహోవా న్యాయ విధులు సత్యమైనవని. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మానవులకి ఏది తెలియచేసినా తన న్యాయాన్ని గురించి ఆయన వివరించిన ప్రతి విషయం కూడా సత్యమైనవి, యథార్థమైనవి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘం 10వ వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.